బెండకాయ ఫ్రై పొడి పొడిగా రావాలి అంటే ఈ బెండకాయలని బాగా కడిగేసి ఒక క్లాత్ తీసుకొని వాటన్నిటిని మంచిగా తుడిచేయాలి. తుడిచేసిన ఈ బెండకాయలని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్‌లో తీసుకొని వీలైతే ఒక 5 నిమిషాలు ఎండలో కానీ లేదా ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద కానీ పెట్టుకొని మరి ఈ విధంగా పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని మరి బెండకాయ ముక్కలన్నీ కూడా ఈ బాల్డీలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఈ బెండకాయ ఫ్రై ప్రాసెస్ అంతా కూడా మూత పెట్టకుండానే చేయాలి. మూత పెట్టినట్లయితే వాటర్ అనేది ఊరుతుంది. ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రైలో పసుపు, కారం వేసుకొని మరి ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఉప్పు వేసుకొని మరి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసినట్లయితే మరి పొడి పొడిలాడే బెండకాయ ఫ్రై రెడీ.